నేను చర్చికి వెళ్ళాను సండే రోజు మీరు ప్రేయర్ చేశారు. ఎవరి దగ్గర అయితే 500 నోట్ ఉంటుందో అబ్బో వచ్చేసింది పతికింజ ఎక్కడి నుంచో నడుచుకుంటాని 500 నోటు మీరు చేతిలో తీసి పట్టుకోండి. నేను ప్రార్థిస్తాను. అర్థం పద్ధతులు మాట్లాడతావు నువ్వు. దేవుడు అద్భుతంగా మీ అకౌంట్ లోకి మీకు తెలియనట్లుగా మీకు అకౌంట్ లోకి ఏ విధంగా వస్తుందో తెలియకుండా మీకు అమౌంట్ రప్పిస్తారని చెప్పని. సార్ ఆగండి, ఇక వెళ్ళండి. ఆ రోజు సాయంత్రం నా అకౌంట్ లో 1,00,000 రూపాయలు డబ్బులు పడ్డాయి. ఏమిటండి మీరు మాట్లాడేది? 1,00,000 రూపాయల డబ్బులు మీ అకౌంట్ లో పడ్డాయి. ₹1,00,000 1,08,000 చిల్లర ఎంత పడింది? ఒరే నువ్వు నాకేదో జబ్బుందన్నావు ఏంట్రా? అది సబ్ కాన్షియస్ మెమరీ పవర్ సార్. అది ఏమన్నా ముదిరిందంటావా? నాకు కూడా అలాగే అనిపిస్తుంది సార్. అసలు ఎక్కడి నుంచి వచ్చాయి నాకే తెలియదు. 500 రూపాయల యొక్క నోటు, ఈ నోట్ నేను అభిషేకించాను. ప్రభువా, యామి లోకమిది, ఎంత మోసము దాగి ఉన్నది ప్రతి వ్యక్తి ఎందును. అభిషేకించినప్పుడు ఆ బిడ్డ దగ్గర పెట్టుకుంది. ఏ రోజు అయితే అభిషేకించానో ఆ రోజు సాయంత్రమే వాళ్ళ ముగ్గురు ఎలా బాగా యాక్చేస్తున్నారండి కరుణామయుడిలాగా. మరి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటో గాని సిలువే ఒకటి తక్కువైంది వాళ్ళకి. అబ్బాయి ఈ రాత్రి సిలువ చెక్కేసి వాళ్ళకి ఇచ్చేండ్రు నాయన. ముందు వాడికి కాదు వీడికి బాంబు లగాదేంగే. అద్భుతంగా ఎస్ అమౌంట్ వచ్చింది, అద్భుతంగా ఎస్ కార్యం జరిగింది. వాళ్ళంతా కరెంట్ షాక్ టచ్ చేస్తుంది. చేస్తున్నాను మీకు ప్రమోషన్ వస్తుందని. ఎందుకో ఈ భూమికి ఇవ్వాలనిపించింది, ఎస్పెషలీ ఈ కలరు. ఇది నాన్నగారికి ఇవ్వండి. అమ్మా ఇప్పుడు మీకు ఎలా ఉందమ్మా? ఇప్పుడు కళ్ళు మంచిగా కనరాలేదు. కంచి అప్పుడు ఇప్పుడు కనబడుతున్నాయమ్మా? ఇప్పుడు మంచిగానే ఇవి కనబడుతున్నాయి. ఇప్పుడు మీ ఆరోగ్యం కూడా బాగుంది. రాళ్ళతో దెంగితే కన్ను అదురుతాయి, రాళ్ళతో దెంగితే కన్ను అదురుతాయి. ఆరోగ్యం కూడా మంచిగా ఉంది, బాగుంది. చక్కగా పనికి వెళ్తున్నారు. పనికి వెళ్తున్నారు. వావ్, చూసారండి దేవుడు కార్యం చేశాడు. గట్టిగా చప్పళ్ళు కొట్టి సార్ యువర్ గాడ్ సార్, గాడ్. అయ్యో గాడ్ అయ్యా. విడిచేసి వెళ్ళిపోతుంది. ఆ దయ్యం విడిచేసి వెళ్ళిపోతుంది. మీలాంటి వాళ్ళ మూలాన దేశం అంతా థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్ తయారైంది. యేసుక్రీస్తు నామములో ఫాస్ట్ గా నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో. ఎవరు రావాడు? ఆయన ఆగబడుతుంది కానీ గత మంది మీరు చుట్టూ వారిస్తూ బయటకు వచ్చేస్తున్నా. ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. చనిపో 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 అని చెప్తుంది నాకు. చచ్చిపో. ఒకవేళ మీరు ఇక్కడ రాకపోయి ఉంటే ఏం చేస్తున్న వాళ్ళమ్మా? అదే జరిగేది అయ్య గారు. నా సేవకుడు ఉన్నాడో విడిపిస్తాడో, నా నామంలో విడిపిస్తారని ఎస్ పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ నడిపించాడు. ఆడు పంపించాయి. టిఫిన్ తింటున్నాను, వాంతి వచ్చేలా ఉంది. అర్థమైంది అర్థమైంది. చెప్పకుండా వచ్చావు, చెప్పకుండా వెళ్ళిపోగా.